ఇలాంటి చర్యలు జరుగుతున్నా కూడా దీని మీద ఎవరు పెద్దగా ఫోకస్ చేయకపోవడాన్ని మీరు ఆక్షేపించారు, దాని గురించి గట్టిగా మాట్లాడారు. మరి ఏంటి మరి దీని మీద ఏంటి అంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ దీని మీద ఒక కట్టడి లేదు, దీని మీద ఒక అంటే దానికి కఠినంగా శిక్షించే ఒక ప్రక్రియ లేదు. నేను అదే అంటున్నాను రవి గారు. ఇప్పుడు ఆ పిల్ల హిందూ పిల్ల, అవతల నిందితుడు ఎవరు? ఒక ముస్లిం. కాబట్టి మా గొంతులు పెగలో. అక్కడ వాడు పేదవాడు, డ్రైవరు పేదవాడు ఏం చేస్తాడు? పేదవాడిని ఇలా చేస్తారా? వాడేదో 5 నిమిషాలు 3 నిమిషాలు సుఖం కోసం పోతే అని మాట్లాడేటటువంటి గొంతుకలు అంత పచ్చి, ఇంకా చెప్పాలంటే వేరే జాతి ఇది. అలాంటి ఇంకా అవి మాట్లాడలేదు, మనం సంతోషించాలి. మనం వదిలేస్తే అవి కూడా మాట్లాడతాయి. అంటే ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, కోవా బన్ను విషయంలో సోకాల్డ్ లీడర్లు అందరూ పోయి వాడి బన్నులు తిని ఆడికి వేలకు వేలు ఇచ్చి లక్షలకు లక్షల చెక్కులు ఇచ్చి ఆడిని పిలిపించుకున్నారు, ఆడి కొంపకపోయారు, వాడిని ఏదో చేసినారు, వాడిని ఒక ఉన్నతుణ్ణి చేసి అవతలు పడేశారు. మరి ఈ పిల్ల దగ్గరికి ఎందుకు రాలేదు? వాడు ముస్లిం కాబట్టి వాడి కొంపకపోయారు, మీ కొంపలకి వాడిని పిలిపించుకున్నారు, వాడిని తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు, మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. అర్థమైందండి? మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. మరి ఈ రోజు ఈ పిల్ల ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ పిల్ల హిందువు కాబట్టి, వాడు ముస్లిం కాబట్టి ఇవాళ ఈ పిల్ల గురించి పట్టించుకోవడానికి ముందుకు రారు. ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటయ్యానంటే, మేము చదువుకున్నప్పుడు జర్నలిజంలో నేరం గురించి మాట్లాడమని, నేరస్తుడి గురించి మాట్లాడమని మేము చదువుకున్నాము. ఆ నేర తీవ్రత ఏంటి దాని గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టం ఏం చేస్తుంది అనేటటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివన్నీ మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే 4 సూత్రాలు వస్తాయి అనమాట. నేర తీవ్రత ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి కులం ఏంటి, ఆ అబ్బాయి కులం ఏంటి? ఓకే, అదేమన్నా మనకు వర్కౌట్ అవుతుందా? తీసే. నెంబర్ 2, ప్యాకేజెస్ ఏమన్నా ఉందా? రాజకీయ ప్రయోజనాలు దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఉందంటే వేసేసుకుందాం, లేదంటావా తీసే. 4వది, అవతలు ఉన్నటువంటి వాడు ఇద్దరు హిందువులు అనుకో, చేసినాడు హిందువు, చేయించుకున్నది హిందువు అయితే గనక అక్కడ చేసినాడు ఉన్నతమైన కులం, చేయించుకున్న పిల్ల ఈ కులం అయితే అప్పుడు మళ్ళీ గలం ఎత్తుతాం వాళ్ళ మీద. సమాజం నాశనమైంది, దేశం నాశనమైంది, అగ్ర కులాలు ఈ చేస్తున్నాయి, అవి చేస్తున్నాయి, అది చేయాలి. అదొక పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అవతల ఉన్నటువంటి వాడు దాష్టీకం చేసినటువంటి వాడు హిందువు, ఇక్కడ అన్యాయం అయిపోయినటువంటి వాడు వేరే మతస్థుడు అయితే మాత్రం జై అనేసి మేము పరిగెడతాము. అది ఒక రూలు. 3వది ఏంటి అని అంటే, ఇక్కడ దాష్టీకము, దుర్మార్గము హిందువు మీద జరిగితే యువతలో ఉన్నటువంటి వాడు వేరే మతం వాడైతే మూసుకొని కూర్చో, కవరేజీలు చెయ్యి తప్ప కవరింగ్లు ఇచ్చుకోవద్దు. అర్థమైందా? ఇది ఈ నామ్స్ తోటి ఈరోజు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ట్యాగులు తగిలించుకున్నారు జర్నలిస్టులని. వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళకి ఎవడిచ్చినాడు ఆ జర్నలిజము, ఆ డిగ్రీలు ఎవరిచ్చినారు, వీళ్ళు ఎక్కడ ఆ క్వాలిఫికేషన్ తీసుకున్నారు, ఏ ఎగ్జామ్స్ రాసినారు, ఎక్కడున్నారు మాట్లాడదాం. మరి ఏ శాటిలైట్ ఛానల్స్ లో పనిచేశారు, ఏ పత్రికలో ఎన్ని ఆర్టికల్స్ రాశారు, ఎక్కడ పనిచేశారు, ఐడి కార్డులు చూపించమని చెప్పండి, వీళ్ళు రాసిన ఆర్టికల్స్ చూపించమని చెప్పండి. అరే ఒక్కడిని కూర్చొని విశ్లేషణ ఒక ఆర్టికల్ రాయమని చెప్పండి. ఎవరికి వాళ్ళే ఒక స్క్రీన్ ఒకటి కొనుక్కొని ఇవాళ ఒక రాజకీయ పార్టీల గొడుగు కింద చేరిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్యాకేజీల మీద పనిచేసేటటువంటి ప్యాకేజీ కిరాయి మోక వీళ్ళంతా. వీళ్ళని తీసుకొచ్చి జర్నలిస్టులు అని చెప్పి సమాజం మీద రుద్ది సమాజంలో ఇది చేస్తే మేమెందుకు ఊరుకుంటామండి? మేమెందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా ఊరికిన ప్రసక్తే లేదు. నిన్న నేను వెళ్ళి మాట్లాడేంత వరకు మరి అక్కడ ఆ విషయంలో మీరన్నారు కదా, ఇంతకు ముందు జరిగినటువంటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కొడుకు విషయంలో రాజకీయ ప్రయోజనాలకి ఒక అమ్మ ఎవరో కానీ అసలు ఎక్కడికి పోయిందో దాన్ని ఏమంటారు, సహనశీలి ఎంతమందికి ఫోన్లు చేసిందండి బీజేపీ లీడర్లకి, ఎంతమందికి ఫోన్లు చేసిందండి. ఏమంటే స్పందించరా, ఏమంటే ఏంటంటే ఇది, ఏమంటే నేను ఒక ఏంటి దాన్ని ఏమంటారు సిటిజన్ అండి అన్న ఆ సిటిజన్, బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గొంతును ఎవరు నొక్కేశాడు? ఎందుకు బయటికి రాలా? మరి ఈ రోజు వాడు బీఆర్ఎస్ కండవా కప్పుకొని ఉన్నాడు, మరి బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు ఫోన్ చేయాలా? ఎందుకు ఫోన్లు చేయలేదు? ఎవరికి ఎందుకు ఫోన్లు చేయలేదు? లేదు వాడు కాంగ్రెస్ లీడర్లకు ఎందుకు ఫోన్లు చేయలేదు? ఇప్పటికైనా జనం అర్థం చేసుకోండి, ఎవరి కోసం పోరాడుతున్నారు, ఎవరు దేనికోసం పోరాడుతున్నారు, ఏది పోరాటమో ఏది పైసలతో కూడుకున్నటువంటి వ్యవహారము.
సో ఇదంతా కూడా కావాలని పకడ్బందీగా చేస్తున్నారనేది మీ అభియోగం. ఏదంతా ఇప్పుడు గతంలో బండి అది ఇప్పుడు అర్థమవుతుందో లేదండి, మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆ రోజున ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా ఒక్కొక్కడు డైలాగులు కొట్టాడు. ఉన్నతమైన వాడికి ఒక న్యాయమా, లేని వాడికి ఒక న్యాయమా, నాకు నిద్ర పట్టట్లేదని ఒకటి అంటాడు, నాకు ఆవేశం వచ్చేస్తుందని ఒకడు ఆవేశపూరితంగా డైలాగులు కొట్టి మొత్తం షోలన్నీ కొట్టి పడేసినారు కదా. మరి అంత కొట్టుకుని అయ్యో పాపం అండి, టీనేజర్ అండి, అదండి ఇదండి అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడికి పోయినారు, విశ్లేషణలు ఎక్కడ పోయినాయి, మేము 4 ఎపిసోడ్లు చేసాం, మాకు 25,000 వెళ్ళినాయి మైలేజ్ అని మాట్లాడేవాళ్ళు. మరి అప్పుడు లక్షల్లో చేశారుగా, మరి 25,000 చేసేదేంటి అంటే మీరు ఆ స్థాయిలో చేయలేదండి. అది ప్రశ్నిస్తున్నా నేను. 25,000 ఎందుకు పోయింది, మరి మీరు ఇంతకు ముందు చేసిన ఎపిసోడ్ లక్షల్లో పోయినాయి అంటే లక్షల్లో పోయేంతగా మీరు చేయలేదు. అది కూడా మేము మాట్లాడతాం. మీ తెలివితేటలు అనుకోకండి, మీ తలలో నుంచి వచ్చినాం, మీకంటే ముందు వచ్చిన మా అనుభవం అంత లేదు మీ వయసు. తెలుసుకోండి, ఫస్ట్ దెబ్బ నీది పడుతుందేమో, పడేదాకా కొడతాం. ఇది వాస్తవం.